సెప్టెంబర్ 11, 2001 నాటి ఉగ్రదాడుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ముస్లింల జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇస్లామోఫోబియా పెరగడం. ముస్లింలను ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాల్లో అనేక చోట్ల భయంతో, ద్వేషంతో చూడడం పెరిగింది. విమానాశ్రయాల్లో ప్రత్యేక తనిఖీలు. ముస్లింలను అనేక దేశాల్లో, ముఖ్యంగా అమెరికాలోని విమానాశ్రయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తగా తనిఖీ చేయడం నిత్య జీవితం అయిపోయింది. మసీద్లు, ముస్లిం సంఘాలపై గూఢచర్యం. అమెరికాలో న్యూయార్క్ పోలీస్ విభాగం మసీద్లు, ముస్లిం సంఘాలపై గూఢచర్యం నిర్వహించి మానవ హక్కుల ఉల్లంఘన కలిగించింది. ముస్లిం మహిళలపై ప్రత్యేక వేధింపులు. హిజాబ్ ధరించడం, ముస్లిం సంప్రదాయాలను పాటించడం వల్ల ముస్లిం మహిళలు ఎక్కువగా లక్ష్యంగా మారి వివక్షలు, దాడులు ఎదుర్కొన్నారు. రేషియల్ ప్రొఫైలింగ్ పెరగడం. ముస్లింలను ఉగ్రవాదకారులుగా అనుమానించి ప్రత్యేక రకంగా గమనించడం, స్వేచ్ఛను పరిమితం చేయడం సామాన్యమైంది. ఉగ్రవాద సంబంధిత అనుమానాలు. ప్రతి ముస్లిం వ్యక్తిని ఉగ్రవాదితో సమానంగా ఊహించడం ప్రారంభమైంది. ఈ కారణంగా సామాజిక ఒత్తిడులు పెరిగాయి.